హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మ కిచెన్. ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే టమాటా పచ్చడి. దీన్ని నేను ఈ రకంగా చేస్తానండి. మీరు కూడా చూడండి ఈ ప్రాసెస్ ఏంటో. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అది కడాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. దాంట్లోకి 2 ఎండుమిర్చి, మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 మెంతి గింజలు, కొంచెం ఇంగువ. ఇలా వేపుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ టమాటా ముక్కలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 10. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి. దీన్ని టమాటా ముక్కలు తీసుకుపెట్టుకున్న టమాటా ముక్కలు వేసేయాలి. కొద్దిగా పసుపు, కొంచెం ఇంత చింతపండు వేసి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇది ఇలాగే మగ్గబెట్టుకోవాలి. కొంచెం సిమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి. ఈ టమాటా పచ్చడి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చేస్తారండి. ఇది కొంతమంది పల్లీలు వేస్తారు, కొంతమంది నువ్వులు వేస్తారు, కానీ నేనైతే ఇక్కడ ఏం వేయలేదు. ఇది కొంచెం సేపు ఇట్లాగే మగ్గబెట్టుకుని ఇట్లా మూత పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దామండి, మగ్గిపోయిందేమో. మగ్గిపోయింది. దీన్ని బాగా మగ్గబెట్టుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త ఒక 10 నిమిషాల తర్వాత చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతేనండి, ఈ టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీ అండ్ సింపుల్ అండి. ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మళ్ళీ బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇది తెలియజెప్పడమే. అలాని వేరేగా కాదండి, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.